హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివి క్యూఎస్ఎఫ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ రోజు వ్లాగ్ అయితే క్యాసినోకి వెళ్తున్నాం అనమాట. సో క్యాసినోలో ఎలా ఉంటది అనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఇంటి దగ్గరే లంచ్ చేసేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో ఫ్రెండ్ వాళ్ళు కుక్ చేశారనమాట వెజిటబుల్ బిర్యానీ. ఇంకా అది తినేసిన తర్వాత క్యాసినోకి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ క్యాసినోకి వెళ్లే ముందు ఏటీఎం వెతుకుతున్నాము అనమాట. ఇక్కడ మేము నార్మల్ మ్యాప్ లో చూస్తే ఇక్కడ యుఎన్టీ లో ఉన్నది అని చూపించింది. యుఎన్టీ అంటే యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ అనమాట. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ అవి చేయడానికి చాలా మంది ఇండియన్స్ కూడా వస్తారనమాట. సో మాకు ఇక్కడ బయట ఉందేమో అనుకున్నాం కానీ ఏటీఎం లోపల ఉందన్నమాట. సో అందుకని మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్ళి అక్కడ మనీ డ్రా చేసుకుని క్యాసినోకి అయితే స్టార్ట్ అయిపోయాము. మీకు దూరంగా కనిపిస్తున్న బిల్డింగే వెన్స్టార్ వరల్డ్ క్యాసినో అనమాట. అది వరల్డ్స్ లార్జెస్ట్ క్యాసినో. మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి 1 అవర్ దూరంలో ఉంటది ఈ క్యాసినో. అయితే ఇక్కడ వెన్స్టార్ క్యాసినో చుట్టూరు మనకి డిఫరెంట్ కంట్రీస్ ని రిప్రజెంట్ చేస్తూ ఆ కంట్రీ స్పెసిఫిక్ ఆర్కిటెక్చర్ అయితే ఇలా డిజైన్ చేశారు. మీరు ఒక్కొక్క బిల్డింగ్ ని చూస్తే ఇట్ రిప్రజెంట్స్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ అనమాట. అండ్ దగ్గరికి వెళ్ళాక మీకు మళ్ళీ చూపిస్తాము. ద లార్జెస్ట్ క్యాసినో అనమాట. మనకి వాక్ చేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టైం పడుతుంది. జస్ట్ క్యాసినో కాకుండా లోపల స్టే చేయడానికి కూడా ఉంటాయి రూమ్స్ పెయిడ్ అనమాట. కొంతమంది డెడికేటెడ్ గా ఇక్కడ స్పెండ్ చేయడానికి కొంతమంది ట్రావెల్ చేసి వస్తారు. అండ్ మనకి దగ్గరలో కూడా ఇంత పెద్ద క్యాసినో అయితే లేదు. సో ఫ్రమ్ నియర్ బై స్టేట్స్ అందరూ ఈ క్యాసినో చూడడానికి అట్లీస్ట్ వన్స్ అన్న వస్తారు. అంటే కోర్ ప్లేయర్స్ కాకపోయినా అట్లీస్ట్ వన్స్ ఆ అట్మాస్ఫియర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి, క్యాసినో గ్యాంబ్లింగ్ గేమ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి చూడటానికి చాలా మంది వస్తూ ఉంటారు. మనలాగే మాకంత ఎక్స్పీరియన్స్ లేదు. జస్ట్ టైం పాస్ కానీ వెళ్ళాం అనమాట. కొన్ని డాలర్స్ లిమిట్ పెట్టుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్ లో మనం సమ్ టైమ్స్ అడిక్ట్ అయిపోయి ఇంకా 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 స్పెండ్ చేసేయాలి అని అనిపిస్తుంది, ఇంకా వస్తాయి అని. సో వన్ షుడ్ హ్యావ్ కంట్రోల్, ఎస్పెషలీ వెన్ మనం క్యాసినోకి వెళ్ళినప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట విన్స్టర్ క్యాసినో ఎంట్రన్స్. ఇక్కడ పార్కింగ్ లో చూసారా ఫుల్ బిజీ ఉన్నారు కదా, కానీ లోపల అయితే చాలా స్పేషియస్ గా ఉంటది. చాలా పెద్దది కాబట్టి అంత క్రౌడెడ్ గా కూడా అనిపించదు అనమాట. సో మేము ఇంకా కార్ పార్క్ చేసేసి అయితే లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్కడికి వచ్చారు? వెన్స్టార్ క్యాసినో. క్యాసినోలో డబ్బులు గెలుస్తామా, ఓడిపోతామా, ఏం జరుగుతుందో ఈ వీడియో కంటిన్యూగా చూడండి, మిస్ చేయకండి. మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి.
ఇది క్యాసినో లోపల వాక్వే కి 5 సైడ్స్ మనకి గేమింగ్ మెషిన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు పైన స్క్రీన్ పక్కన లండన్ అని రాసింది కదా, ఇట్లాగా ఈ క్యాసినోలో మల్టిపుల్ స్పేసెస్ లో డిఫరెంట్ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ కంట్రీ నేమ్స్ అండ్ కంట్రీలో ఫేమస్ అయిన ఆర్కిటెక్చర్ ని అయితే బిల్డ్ చేశారు. దీంట్లో ఇన్సైడ్ కూడా డిఫరెంట్ కంట్రీస్ ని రిప్రజెంట్ చేస్తూ డిఫరెంట్ థింగ్స్ ని పోర్ట్రే చేశారు అక్కడ. అండ్ ఈ గేమింగ్ మెషిన్స్ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమింగ్ మెషిన్స్ ఉంటాయి. అందులో స్క్రోల్ అవుతున్న ఐటమ్స్ అన్ని సేమ్ లైన్ లో మనకి సేమ్ టైప్ ఆఫ్ ఐటమ్ మ్యాచ్ అవ్వాలన్నమాట. సంథింగ్ లైక్ దట్, అయితే క్రాస్ గానీ హారిజాంటల్ గా గానీ వర్టికల్ గా గానీ ఎట్లా మ్యాచ్ అయినా బేస్డ్ ఆన్ ద గేమ్ రూల్స్ మనకి అవి మ్యాచ్ అయినప్పుడు మనకి ఎక్స్ట్రా డాలర్ అమౌంట్ అయితే దాంట్లో వస్తుంది మనకి. సో గేమింగ్ కి టికెట్ ఆర్ అవన్నీ ఎలా ఉంటాయంటే మనం జస్ట్ మినిమం డాలర్ అమౌంట్ అయితే $5 నుంచి స్టార్ట్ అవుతుంది. $5 బిల్ ఆర్ $1 బిల్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ పర్ ఈచ్ ప్రెస్ కి ఆ మెషిన్ మీద ఒక బటన్ ఉంటుంది. ఆ హిట్ కి సర్టన్ డాలర్ వాల్యూ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గేమ్స్కి 25 cents అని ఉంటాయి. 25 cents అంటే $25, మన ఇండియన్ రూపీస్లో 25 పైసా అనుకోండి. 1 రూపీలో 25 పైసా, అలాగే $1లో 25 cents, 10 cents, 25 cents, 30 cents, అలా ఈచ్ హిట్కి అంత అమౌంట్ బెట్ పెట్టినట్టు అనమాట మనం. సో అందులో బెట్ లెవెల్స్ కూడా ఉంటాయి. ద హయ్యర్ ది బెట్ లెవెల్ ద హయ్యర్ ది డాలర్ అమౌంట్ అనమాట. బెట్ వాల్యూని బట్టి మనకి ఆ గేమ్ లో రూల్స్ ని బట్టి ఏవి మ్యాచ్ అయితే మనకి అట్లాగా వస్తాయి. మోస్ట్లీ నేను ఇంతకు ముందు కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళినప్పుడల్లా నాకు ఈ మెషిన్స్ లో వచ్చింది, కానీ అదర్ గేమ్స్ ఏవి నాకు వర్కౌట్ కాలేదు. అంటే ఈవెన్ దో మనం గెలిచినా కూడా మళ్ళీ పెట్టి వి లాస్ట్ అనమాట. అంటే అదేం పెద్ద ఎక్కువ అమౌంట్ కాదు, మేము ఇంత అమౌంట్ అని పెట్టుకుంటాము, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అయితే ఇంకా స్పెండ్ చేయకూడదని డిసైడ్ అయ్యి వెళ్తాము. అండ్ దట్ ఆ అమౌంట్ వచ్చినా రాకపోయినా వీఆర్ ఫైన్ అనుకుని వెళ్తాము. సపోజ్ మనకి ఆ మైండ్ సెట్ లేకుండా ఇఫ్ యూ కీప్ ఆన్ కొంచెం ఒక $50 లాస్ అయ్యామని చెప్పి టు గెయిన్ దట్ $50 మా అలాగా 50+ పెట్టుకుంటే వెళ్తే వీ మైట్ విన్ ఆర్ వీ మైట్ లూజ్. సో అందుకే నేను స్టార్టింగ్లో కంట్రోల్ ఉండాలని చెప్పాను.
ఇంకా ఆపేయండి. ఆపండి ఇంకా 100 డబల్ పోతాయి ఇంకా లాస్ట్ 100 పెట్టుకుంటాయి 2 సో చూసారు కదా మొత్తం మేము ఎన్ని గెలిచాము ఎంత ఓడిపోయాము అని. సో చెక్స్ అయితే చూసారు కదా, మనం ఒక్కొక్క మెషిన్ దగ్గర ఆడినప్పుడు మనకు వచ్చిన అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా మెషిన్ లో మనం కంటిన్యూ చేయకూడదు అనుకున్నప్పుడు మనం అది విత్డ్రా చేసుకుని ఆ చెక్ ని మనం వేరే మెషిన్ లో ఇన్సర్ట్ చేసి గేమ్ ని అయితే కంటిన్యూ చేయొచ్చు. ఇన్ కేస్ మనం ఇంకా ఆడొద్దు ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నప్పుడు అదే చెక్ ని తీసుకెళ్లి అక్కడ కౌంటర్స్ ఉంటాయి మల్టిపుల్ ప్లేసెస్ లో, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం చెక్ ప్రొడ్యూస్ చేస్తే మనకి అది క్యాష్ అయితే ఇచ్చేస్తారు. ఇక్కడైతే ఇదే అన్నమాట కౌంటర్. మనం ఈ కౌంటర్ లో బిల్ ఇన్సర్ట్ చేయగానే మనకి క్యాష్ అయితే వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ సెంట్స్, ఎవ్రీ సింగిల్ కాయిన్స్ కూడా మనకి వచ్చేస్తాయి ఇదే మెషిన్ లో. ఇంతకు ముందు ఇనిషియల్ గా అయితే మనం ఒక స్పెషల్ కౌంటర్ లోకి వెళ్తే మాన్యువల్ గా ఇచ్చేవారు, ఇప్పుడు డైరెక్ట్ మెషిన్స్ పెట్టేశారు. మనం జస్ట్ అది ఇన్సర్ట్ చేయగానే బిల్లు మనకి క్యాష్ అయితే అక్కడే ఆన్ ద స్పాట్ వచ్చేస్తుంది. మీరు చూసినట్లు మనం మల్టిపుల్ ఆటల్లో ఆడాము. ఇనిషియల్ గా రౌలెట్ మెషిన్ లో ఆడినప్పుడు అయితే మనకి అంత లక్ లేదు. జస్ట్ ఇంకా వీఆర్ డన్ అనుకున్న టైం కి ఆ చిన్న డాలర్ అమౌంట్ తోటి మళ్ళీ మనం ఈ స్లాట్ మెషిన్స్ లో వచ్చేసిన తర్వాత ఇట్ ఇంక్రీజ్డ్, డబల్ అప్ అయిపోయింది. అట్లాగే అవుతుంది. సో అదే మూడ్ లో ఉన్నప్పుడు మనకి ఇంకా ఆడాలనిపిస్తుంది, ఇంకా వస్తాయి కదా అని. సో దట్స్ వేర్ వీ నీడ్ టు థింక్ ఆడదామా వద్దా అని. సో సో ఫైనలీ మేము $80 or $70 నుంచి ఐ థింక్ లాస్ట్ లో సమ్ 60 ఎంతో విత్డ్రా చేసాము. వీడియోని ఫుల్ గా చూస్తే కనుక మీకు బిల్ అయితే కనిపిస్తుంది ఎంత క్యాష్ అవుట్ చేసామన్నది. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ క్యాసినో అనేది. హోల్ మనం బయట ఏం జరుగుతుంది అన్నది ఏమీ తెలియదు మనకి లోపల. అండ్ మనం లోపల నుంచి బయటికి రానవసరం లేకుండా ఫుడ్ కోర్ట్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. మేము పాండా ఎక్స్ప్రెస్ లో డిన్నర్ కూడా చేసాము. ఆ రోజు కొంచెం లేట్ అయ్యింది అని చెప్పి, అండ్ మార్నింగ్ లంచ్ కూడా త్వరగా తినేసాము. సో అందుకని కొంచెం ఈవినింగ్ ఆ టైంలో పాండా ఎక్స్ప్రెస్ లో తిన్నాం అనమాట. అండ్ ఇక్కడే వాళ్ళు డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ కూడా లేదు యాక్చువల్లీ. సో యూ కెన్ కమ్ ఇన్ వెన్ ఎవర్ యూ వాంట్.
సో వీఆర్ డన్ విత్ ద క్యాసినో రైట్ నౌ. ఈ ఎంట్రన్స్ లో బయట అనమాట వెన్స్టార్ వరల్డ్ క్యాసినో అనే గ్లోబ్ ఉంది కదా, గ్లోబ్ దగ్గర అయితే కొన్ని పిక్చర్స్ తీసుకొని వెనక్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఏంటి మరి ఎంత సంపాదించారు విన్స్టర్ కి వచ్చి? పెట్టిన దానికన్నా కొంచెం ఎక్కువ వచ్చింది కదా. ఫస్ట్ టైం అనుకుంటా వచ్చాక తిరిగి మేము పెట్టిన దానికన్నా డబుల్ సంపాదించాం. మరి పార్టీ ఎప్పుడు? హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ మా వీడియోస్ చూసే వాళ్ళు దాంట్లో 80% నాన్ సబ్స్క్రైబర్సే ఉంటున్నారు. సో డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా మోటివేషన్ వచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మాకు బూస్టప్ గా ఉంటది ఇది. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ a creator's effort behind these videos. Yeah, with that being said, signing off from Kirti Vivek USA Vlogs. మళ్ళీ మీ ముందుకి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాము. బాయ్ బాయ్.